హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును లాంచ్ చేస్తున్నాం. మరి ఈ కోర్సు నేర్చుకునే కంటే ముందు మనకున్నటువంటి కొన్ని డౌట్స్ను క్లారిఫికేషన్ కోసం కొన్ని వీడియోస్ అయితే రెడీ చేస్తున్నాం. దాంట్లో వన్ ఆఫ్ ది కోర్ జావా నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మనం ఇక్కడ మన కోర్సులో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, లేదంటే ఇక్కడ ఓన్లీ కోర్ జావా అనేటువంటి కాన్సెప్ట్ నాకు తెలుసు, మరి కోర్ జావా తోటి నేను జాబ్ చేయొచ్చా, లేదంటే కోర్ జావాతో పాటు ఇంకేమన్నా అడిషనల్ కాన్సెప్ట్స్ అనేటువంటివి నేర్చుకోవాలా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉంటాం మనం. ఏమని చెప్తున్నా, కోర్ జావా తోటి జాబ్ చేయొచ్చా, లేదంటే కోర్ జావాతో పాటు అడిషనల్ కాన్సెప్ట్స్ ఏమన్నా నేర్చుకోవచ్చా అంటే నేర్చుకోవడంలో తప్పేముందండి. మరి జాబ్ నేను కోర్ జావా తోటి జాబ్ చేస్తా అంటే ఇది కొంతవరకు ఏంటండి అంటే ఫ్రెషర్స్ కు వర్కౌట్ అయ్యేటువంటి కాన్సెప్ట్ ఓన్లీ కోర్ జావా అనేటువంటిది. ఎందుకండి అంటే అది వాళ్ళకు అది కూడా మళ్ళీ ఏమని చెప్తున్నాం, ఆన్ క్యాంపస్ లో ఓకేనా, ఆన్ క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యేటి వాళ్ళకు ఇది ఓకేనా సూటబుల్. ఆఫ్ క్యాంపస్ కి వచ్చేసరికి ఏమైతుందండి అంటే సంథింగ్ ఈజ్ అడ్వాన్స్డ్ దే ఎక్స్పెక్టింగ్. అందుకు ఈ కోర్ జావాతో పాటు మనం ఏం చేయాలి, కొన్ని అడిషనల్ కాన్సెప్ట్స్ అనేటువంటివి నేర్చుకోవాలి. మరి కోర్ జావాలో ఏమున్నాయి అంటే కోర్ జావా కాన్సెప్ట్స్ అనేటువంటివి లైక్ జావా ఫండమెంటల్స్, కోర్ జావా ఫండమెంటల్స్ లైక్ ఓకేనా, వాట్ ఈస్ ద జావా స్ట్రక్చర్ అండ్ జేవిఎం స్ట్రక్చర్, జావా వర్చువల్ మిషన్ అండ్ జావా టోకెన్స్ అండ్ జావా డేటా టైప్స్, ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ వాటితో పాటు సమ్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఓకేనా, ఊప్స్ కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అండ్ ఓకేనా అండ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మల్టీ థ్రెడ్డింగ్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఈ కాన్సెప్ట్స్ అనేటువంటివి కోడ్ జావాలో ఓకేనా నీకు ఫ్లెక్సిబిలిటీగా ఉంటాయి. అండ్ ఆ కాన్సెప్ట్స్ తో పాటు నీవు ఒక స్మాల్ ప్రాజెక్ట్ అనేటువంటిది, అకాడమిక్ ప్రాజెక్ట్ అనేటువంటి దాని మీద నీకు కంప్లీట్ అవేర్నెస్ అనేటువంటిది ఉంటే ఇక్కడతోటి నువ్వు జాబ్ చేయొచ్చు. కానీ ఫర్దర్ లో మాత్రం నువ్వు కంపల్సరీ అప్డేట్ అవ్వాల్సిందే. మరి ఏం అప్డేట్ అవ్వాలి ఇన్ ఫర్దర్ లో ఓకేనా, ఫర్దర్ లో ఇంకా ఏం అప్డేట్ అవ్వాలి అంటే ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ అనేటువంటివి ఓకేనా చెప్తున్నా. అంటే సమ్ మాస్టర్ అడ్వాన్స్డ్ జావా లైక్ వెబ్ అప్లికేషన్స్ అనేటువంటివి ఓకేనా నువ్వు అప్డేట్ అవ్వాలి. వెబ్ అప్లికేషన్స్ ఓకేనా, ఈ వెబ్ అప్లికేషన్స్ లో ఏం చెప్తున్నాము అంటే సమ్ సర్వులెట్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ నీవు అప్డేట్ అవ్వాలి. వన్స్ నీవు సర్వులెట్స్ అనేటువంటివి నీ దగ్గర పర్ఫెక్ట్ గా ఉంది అంటే ఓకేనా, జాబ్ ఈజ్ రెడీ. జాబ్ ఈజ్ రెడీ. ప్రజెంట్ మార్కెట్ 2020-26 లో ఇఫ్ యూ హ్యావ్ ఏ లిటిల్ బిట్ నాలెడ్జ్ ఆన్ సర్వులెట్ యూ విల్ గెట్ ద జాబ్ కంపేరింగ్ టు అదర్స్. ఓకేనా, ఎందుకండి అంటే జావా వెబ్ డెవలప్మెంట్, జావా వెబ్ డెవలప్మెంట్ అది ఓకే వెబ్ అప్లికేషన్. సో ఇది జావా సర్వ్లెట్స్ అండ్ వీటితో పాటు నీవు ఇంకా ఏం నేర్చుకోవాలి అంటే సమ్ జేడిబిసి కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని కూడా నేర్చుకోవాలి. జేడిబిసి అంటే ఏంటి, జావా డేటాబేస్ కనెక్టివిటీ కాన్సెప్ట్స్, జావా డేటాబేస్ కనెక్టివిటీ అంటే ఓకేనా ఇక్కడ మనము డెవలప్ చేసినటువంటి అప్లికేషన్ ను దేంతోటి కనెక్ట్ చేస్తున్నాము అంటే డేటాబేస్ తోటి కనెక్ట్ చేయాలి. ఎందుకు డేటాబేస్, వై డేటాబేస్, ఇక్కడ నువ్వు ఏ ఫండమెంటల్ అన్న నేర్చుకో, ఎనీ fundamental, it may be java, it may be okay na python, it may be r programming or it may be node.js or whatever the thing it may be. And you finally store the information in a డేటాబేస్. డేటాబేస్ లో మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని స్టోర్ చేయాలి. మరి స్టోర్ చేయాలి అంటే ఇక్కడ నీ అప్లికేషన్ కు అండ్ ఆ డేటాబేస్ కు ఒక కనెక్టివిటీ అనేటువంటిది అవసరం. ఆ కనెక్టివిటీ కోసము ఏమని చెప్తున్నాం ఇక్కడ జేడిబిసి అనేటువంటి దాన్ని నేర్చుకోవాలి అని చెప్తున్నాం. మరి ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి ఓకేనా డేటాబేస్ ఏంటి సార్ అంటే ఓకేనా గో ఫర్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ ఎందుకు, ఇక్కడ MySQL కూడా చెప్పిండ్రు కదా, అంటే MySQL అనేటువంటిది కంపేరింగ్ టు ఎస్క్యూఎల్ ఇట్స్ ఓపెన్ సోర్స్ అండ్ లెస్ సెక్యూర్డ్ అని చెప్తున్నాం. And the standard database language is okay SQL, structured query language. So you go for and
ఏంటండి SQL కూడా నేర్చుకోండి. అండ్ ఇంకేం చెప్తున్నాను చూడండి ఇక్కడ, స్ప్రింగ్ బూట్ అనేటువంటి దాని మీద, ఈ స్ప్రింగ్స్ సర్వ్లెట్స్ మీద కూడా మీరు ఏం చేస్తారండి అంటే కొద్దిగా కాన్సన్ట్రేట్ అనేటువంటిది చేయాలి. సార్ ఐఎమ్ ఏ ఫ్రెషర్ సార్, వై దీస్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్? ఫ్రెషర్ అయితే తర్వాత నువ్వు ఓకేనా ఆర్గనైజేషన్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఓకేనా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది అయితే అప్డేట్ అవ్వాలి కదా. అదేదో ఫ్రెషర్ గా నువ్వు అప్డేట్ అయిపోయినావు అనుకో ఏంటి ఓకేనా గోల్డ్ స్టాండర్డ్ ఏది స్ప్రింగ్ బూట్. అండ్ ఆల్సో ఇంకేమని చెప్తున్నాం, రెడీ జాబ్ రెడీ కాన్సెప్ట్ సర్వ్లెట్స్ అండ్ గోల్డ్ స్టాండర్డ్ స్ప్రింగ్ బూట్. చూడండి ఎట్లా కంపారిజన్ ఎట్లా ఇచ్చినామో. ఓకే, సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ స్ప్రింగ్ బూట్, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ స్ప్రింగ్ ఓకేనా డేటా జేపీఏ అండ్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ స్ప్రింగ్ సెక్యూరిటీ. సో వీటి మీద నువ్వు ఫోకస్ చేసినవు అంటే యువర్ కెరియర్ అనేటువంటిది గోల్డ్ స్టాండర్డ్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ డేటాబేస్ కాన్సెప్ట్స్ కూడా నువ్వు నేర్చుకోవాలి. అండ్ వీటితో పాటు సమ్ ఎసెన్షియల్ టూల్స్ గిటబ్, ఎక్లిప్స్ ఓకేనా అండ్ నెట్ బీన్స్ అనేటువంటి టూల్స్ కూడా నీవు అప్డేట్ అయ్యి ఉండాలి. అంటే మరి ఇవన్నీ నేర్చుకోవడం కోసం నాకు ఎంత టైం పడుతుంది, ఎంత టైం అని కాదు, సమ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది నేర్చుకుంటూ యూ నీడ్ టు స్టార్ట్ యువర్ ట్రయల్స్ అనేటువంటిది స్టార్ట్ చేయండి. ఓకేనా ఇంకా నీకు టైం అంటూ లేదు మిత్రమా. ఓకేనా 2025 కంప్లీటెడ్, 2026 ఇంకా ఇయర్ పోతుంది, జాబ్ రావట్లేదు. సో ఈ 26లో ఓకేనా మీరు జావా డెవలపర్ గా కావాలి అంటే ఓకేనా ఇక్కడ మేము జావాకు సంబంధించినటువంటి కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అండ్ దిస్ కోర్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ pythonlife.in/java-programming -telugu.html అనేటువంటి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అవైలబుల్ ఇన్ దిస్ ఓకేనా వెబ్ పేజ్. అండ్ సీ హియర్ ద కోర్స్ డీటెయిల్స్ అండ్ ఆల్సో ఓకేనా కోర్స్ సిలబస్ అనేటువంటి దాన్ని చూడండి. ఎంత సిలబస్ ను మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మరి జావా నేర్చుకోవడం కోసం నా దగ్గర ఏమన్నా ఓకేనా ప్రీ రిక్వైర్డ్ ఓకేనా అంటే టెక్నిక్స్ ఉండాలా, అంటే లాంగ్వేజెస్ అనేటువంటిది అవసరమా? జావా కంటే ముందు C++, దానికంటే ముందు సి, వీటన్నిటిని నేర్చుకోవాలా అంటే నేర్చుకొని ఉంటే నో ప్రాబ్లం. నేర్చుకోకుండా కూడా ఆ లెవెల్లో ఇక్కడ మనకు ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ లో కానీ అండ్ నెక్స్ట్ ఇక్కడ డేటా టైప్స్ లో కానీ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి ప్రతి కాన్సెప్ట్ C++లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఇక్కడ నేను వీటిని డిస్కస్ చేసేటప్పుడు వాటికి అండ్ ఇక్కడ ఉండేటువంటి జావాకు డిఫరెన్సెస్ తోటి డిస్కస్ చేస్తాం. లూపింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, జంపింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, అరేస్ కావచ్చు అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కావచ్చు. చూడండి ఎన్ని కాన్సెప్ట్స్ అనేటువంటివి మనం ఆఫర్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, సో ఇది ఒక్కసారి సిలబస్ అనేటువంటిది చెక్ చేసుకోండి అండ్ దీంతో పాటు ఒక శాంపుల్ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. రైట్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ ఇన్ 2026. థ్యాంక్ యూ.